వేరే అమ్మ జీవితం అందరూ ఏదో పని చేసుకొని బతున్నారు, ఒక్క నేను తప్ప. చూడు ఈ టైంలో ఫోన్ చేసిందా? హలో, ఎవరు అవతలా? నేను రా అంజీని. అంజీ చెప్పురా. ఎక్కడున్నావురా? నేను ఇక్కడే టీ తాగుదామని వచ్చిన. నువ్వెక్కడ? నేను చెట్టు దగ్గరే ఉన్నాను రా. నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావురా? టీ తాగుదామని వచ్చాడు. 10 రూపాయలు చెప్తాడు. 10 రూపాయలు అడగదు మన కాడ. నా చెల్లి కింద పడిపోయింది, రారా నువ్వు తొందరగాను. ఏమైంది నీ చెల్లికి? రే తొందరగా రారా. వస్తున్నావా? కింద పడిందా? ఏమైనా ఏదో దానికి వస్తా నాకు. ఏమైంది ఫోన్కి? కింద పడిపోయింది ఫోన్ పళ్ళు. పెట్టుకో. నువ్వే బెటరా, నేను అంత బరువు మైలేను. తీసుకోవాలా అట్లా పెట్టుకోవాలా? దీనికి పిలిచా నన్ను ఫోన్ చేసి. కింద పడిపోయింది ఫోన్ మాట్లాడుతు. నీ టీ తాగకుండా వచ్చాను నేను అలా. నువ్వు టీ తాగుతావా? మందేవా? రాత్రి మంది వేసి శుభ్రంగా పడుకొని ఇప్పుడు వస్తానా. మరి పొద్దున్నే నువ్వు 90 అయ్యవా? అంటే 24 గంటలు తాగకుండా కూర్చొని నీకు తాగుతాను అనుకున్నా నేను. ఏమన్నా అన్నం 3 పూట్ల ఎలా అన్నం తింటాడు? 3 పూట్ల మందు అలాగే వేయాలి. నీ ధర్మం తగలయ్యా, తాగి పోతావురా. పోతే పోనీ అదే ప్రాణం. మందు కన్నా ఎక్కువైందా? ఇదేం తాగుడురా ఆయన. వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? నాకు 2 అకౌంట్లు ఉన్నాయి. ఒకటి ఇంట్లో వాళ్ళకి పంపించేకి, నాది ఇంకోటి మందు దాక్కునే పెట్టుకున్నాం. 50 లక్షలు ఉన్నాయి దాంట్లో. నీ అకౌంట్లో 30 లక్షలు ఉన్నాయి నా అకౌంట్లో. 6 నెలల్లో అయిపోగొట్టాలని చూస్తున్నా. అదే నా లక్ష్యం. ఒరే నువ్వు మా ఊళ్ళో నీ కాదురా. నీతో ఉంటే నేను కూడా పెద్ద తాగుతానేటట్టున్నా. నీకోదన్నా నీకు లక్ష్యం కొంతన్నవరు నేను వెళ్ళొచ్చా. నేను చావు. పాలు నేను వస్తారా? నేను